వాటి గురించి కొన్ని గంటల సేపు మర్చిపోండి. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసిమెలిసి ఉండండి. ఇంతకు మించి నేను కోరేది ఏమీ లేదు. అన్ని కండిషన్స్కి ఓకే. ఇక మెయిన్ సెటప్ దగ్గరికి వెళ్దాం పదండి. రండి. పదండి. ఫంక్షన్ మీ గురించి ఆగింది. మీరు రాగానే మొదలు పెడదామని అవని చెప్పింది. విచిత్రం ఏంటంటే ఈ ఫంక్షన్ దగ్గరికి రావద్దని ముందు మీరే చెప్పారు, తర్వాత మీరే వచ్చి పిలుపులు చేశారు. ఇప్పుడు ఆ విషయాలు అవసరమా? ఫంక్షన్కి వచ్చామా, పలకరించామా, 4 అక్షంతలు వేసి పెట్టింది తిని వెళ్ళామా అన్నట్టుండాలి. అవన్నీ ఎందుకు తవ్వుకోవడం? ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అయిపోతున్నావు? నా ఇంటికి వచ్చిన వారితో నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే నీకు మర్యాద ఉండదు నిహారిక. ఇదిగో చూడండి ఆడ లేడీస్, ఇది గొడవలు పడే సమయం కాదు. అందరం కూల్గా ఫంక్షన్ జరుపుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. సరేనా? తొందరగా కార్యక్రమం మొదలుపెట్టు. ఇంతకీ మా బంగారు తల్లి అక్షయ్ ఎక్కడ? రెడీ అవుతుంది. ఆహా, తొందరగా తీసుకొని రా. బావా, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఇలా రా. రా. నిన్నేం మా ఇంట్లో కట్టేం లేవయ్యా. ఎందుకు భయపడుతూ ఇబ్బంది పడిపోతున్నావు? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నీకు గడ్డి పెడదామని. ఏంటి? అదే అమ్మవారి బొట్టు పెడదామని. లేదు, ఇప్పుడు ఇంకేదో అన్నావు. అలాంటివి బాగానే వినపడతాయి. మంచి మాటలు చెప్తే మాత్రం వినపడవు. ఏం చెప్పాలనుకుంటున్నావు? స్ట్రైట్ గా పాయింట్కి రా. నిన్న గుడి దగ్గరికి రమ్మని నేను ఎంతో బ్రతిమలాడితే రాలేదు. ఓ అంటూ ఫోజులు కొట్టావు. హ్యాండ్సమ్ గా ఉండే నీలాంటి వాడు బెట్టు చేస్తే బాగానే ఉంటుందనుకో, కాదనడం లేదు. కానీ అప్పుడప్పుడు మేలు కోరేవారి మాటల్ని కూడా వింటే బావుంటుంది కదా. ఈ రోజు నువ్వు నా ఇంటికి కండిషన్ మీద వచ్చావు కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ అమ్మవారంటే నీకింకా భక్తి ఉంది కదా? ఎందుకుండదు? మా కులదైవం మీద మాకెప్పుడు భయం, భక్తి, ఆరాధన, బాధ్యత అన్నీ ఉంటాయి. మా టైం బాగోలేక మీ టైం బాగుండి ప్రస్తుతం అమ్మవారు మీ దగ్గర ఉంటుంది అంతే. అమ్మవారు మా ఇంటిని వదిలి మీ ఇంటికి రావడమే వండర్ అయితే, ఇన్ని రోజులు నీ దగ్గర ఉండిపోవడం ఇంకా వండర్గా ఉంది. అయినా ఎవరికి ఎక్కువ కాలం సాగదులే. ఎంత ఎగిరెగిరి పడితే అంతలా అనుభవిస్తారు. నువ్వు నా మాట వింటావని తీసుకునొచ్చాను, నాకు క్లాసులు తీసుకుంటావని కాదు. సరే, ఇప్పటికైనా విషయం ఏంటో స్ట్రైట్గా చెప్పు. గుడిలో నీ పేరున ప్రత్యేక పూజలు చేయిస్తాను అంటే అందుకు నువ్వు ఒప్పుకోనని అన్నావు. పర్వాలేదు, కనీసం ఇప్పుడైనా నా మాటని గౌరవించు. అమ్మా అన్నపూర్ణాదేవి, నా భర్తకు గండవని తాళపత్రాలలో కనిపించిందని నా బిడ్డ చెప్పినప్పటి నుంచి నాకు భయంగా ఉంది. ఈరోజు నా బావకు ఎటువైపు నుంచి ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడాలి. ఏమైంది? ఎందుకు పెడుతున్నావు? నేనేమైనా ఆ మాయలాగా చేతబడులు చేయించేదాన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు బొట్టు ఎందుకు పెడుతున్నావు అది చెప్పు. అమ్మవారంటే భక్తి, భయం, బాధ్యత అన్నీ ఉన్నాయన్నావు. మరి బొట్టు పెడుతుంటే ఎందుకలా చేస్తున్నావు? దేనికైనా సందర్భం ఉంటుంది కదా. అమ్మవారి బొట్టు వద్దన్నావు అంటే నీకే పాపం తగులుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం మరి. ఓ మృత్యువా, నువ్వు ఏ వైపు నుంచి వస్తున్నావో, ఎవరు పంపితే వస్తున్నావో తెలీదు. నీ నుంచి రక్షణగా అమ్మవారి కుంకుమను పెట్టాను. ఇక నువ్వు నా బావదరి చేరే సాహసం చేయకు. వెనుదిరిగిపో.
నిన్నటి నుంచి గమనిస్తున్నాను. నా మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నావేంటి? ప్రేమని కురిపిస్తున్నావు, మంచితనాన్ని నటిస్తున్నావు. సడన్గా ఈ మార్పేంటో నాకు అర్థం కావడం లేదు. హా, నిన్ను మాయం చేసి నా వలలో వేసుకుని ఎటైనా దూరంగా తీసుకుపోదాము అని స్కెచ్ వేశానులే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా తిన్నగా సమాధానం చెప్పు. బాబు, నీకో దండం, నీ కుటుంబానికో దండం. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఏం చెప్పినా నమ్మరు. పైగా వంకర టింకరగా మాట్లాడతారు. తెలియాల్సిన సమయంలో అన్ని నిదానంగా తెలుస్తాయి. నా భయాలు నావి, నా నమ్మకాలు నావి. దయచేసి ఒక్క పూట పెట్టిన బొట్టుని తుడిచేయకు. ఎందుకు ఏంటి అని మాత్రం అడక్కు. ఒక్కసారి పెట్టించుకున్న తర్వాత అమ్మవారి బొట్టుని ఎలా తుడిచేస్తాను? అటువంటి తప్పులు చెయ్యంలే. థ్యాంక్స్. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నీ నాటకాలేమీ అర్థం కావు. ప్రాణగండం ఏ రూపంలో రాబోతుందమ్మా? ప్రమాదాలు ఇంటికి చేరుకున్నాయి. లోపల సందడి మొదలైనట్టుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అంతా మనం అనుకున్న విధంగానే జరుగుతుంది. ఆ అక్షయ్ను కుదిరితే ఫంక్షన్లోనే అంతం చేస్తాను. లేదంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫంక్షన్ నుంచి బయటకు లాక్కెళ్ళిపోతాను. ఊరి నుంచి దూరంగా తీసుకెళ్లి ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో సమాధి చేస్తాను. ఆలస్యం చేయకుండా బయలుదేరదాం పద. మన ఇద్దరం కలిసి వెళ్తే అనుమానం వస్తుంది. నేను ముందెళ్ళి సెటిల్ అవుతాను. కాసేపటి తర్వాత పేరెంట్ వాళ్ళతో కలిసిరా. సరే నాగమ్మ, ఇంక నేను లోపలికి వెళ్తాను. ఇద్దరి దుష్టుల గురించి అందరికీ తెలిసేలా చేస్తాను.